ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, అసలు ఈ రోజు ఇట్లా బంద్కు పిలుపునివ్వడానికి కారణం ఏంటి? సార్, నా పేరు రవీందర్ మంచాల. నేను తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ హైదరాబాద్ జిల్లా శాఖ రిప్రజెంటేటివ్ అండ్ క్లినికల్ బయోకెమిస్ట్ అసోసియేషన్ రిప్రజెంటేటివ్. జీవో 38ని ఉన్నట్టుగా అమలు చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్. 40%కు దాటి బదిలీల్ని చేపట్టడం అనేది పూర్తిగా అంటే జీవోకు విరుద్ధంగా జరుగుతుంది. దాంట్లో 40%కు మించి చేయకూడదనే నిబంధన ఉంది. దాన్ని ఉన్నతాధికారులు ఇప్పటి వరకు దాని మీద ఎట్లాంటి వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. అండ్ ఇంకొకటి, మేము మా పూర్తి సర్వీస్ కాలం ఇప్పటి వరకు 30 ఏళ్ళ సర్వీస్ ఉంది. 26 సంవత్సరాలు నేను గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి 6 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. పూర్తి కాలం సర్వీస్ని పరిగణలోకి కూడా తీసుకునేలాగా అధికారులు నిబంధనలు రూపొందించాలి. ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులైనా కానీ ఎంప్లాయీ సెంట్రిక్గా, ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎంప్లాయీని ఇబ్బంది పెట్టే రకంగా ఎట్లాంటి నిర్ణయాధికారాలు తీసుకోకూడదని చెప్పని మా ఉన్నతాధికారుల్ని వేడుకుంటున్నాం. 40% అబోవ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి అసలు? అంటే ఇప్పుడు గాంధీ లాంటి, ఉస్మానియా లాంటి ఉన్నతమైన హాస్పిటల్స్ని ఖాళీ చేస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాబ్లో రోజుకి ప్రతి నెల 4 లక్షలకు పైగా టెస్టులు జరుగుతున్నాయి ఇక్కడ. అదే ఏ మారుమూల ప్రాంతాల్లో చూసుకుంటే 5,000, 10,000కు మించి టెస్టులు జరగవు. మమ్మల్ని బలవంతపు ట్రాన్స్ఫర్ల పేరు మీద అక్కడికి అట్లాంటి అంటే పని లేని ప్లేస్లకు పంపించడం వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుందని అయితే మేము భావించడం లేదు. అధికారులకు ఈ విషయం తెలియదని కాదు, ఇవి తెలుస్తాయి. కాకపోతే ఈ విషయాలన్నింటినీ కూడా తొక్కిపెట్టి అస్తవ్యస్తమవుతుంది. వ్యవస్థని మనము అంటే ఉన్న ఫలాన కాపాడుకోకుండా సర్వీసెస్ ఉన్న దగ్గర, పని ఉన్న దగ్గర సర్వీసెస్ తీసుకునడం మంచి పని అని మేము భావిస్తున్నాం. మేము చేయడానికి ఎంత వర్క్ ఇచ్చినా చేయడానికి మేమందరం సిద్ధం. ఈ సమ్మె గురించి అంటే ఇప్పుడు డాక్టర్స్ పరంగా సమ్మె బాట పెట్టారు డాక్టర్లు. మా పారామెడికల్ సిబ్బంది, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ మాత్రం అట్లాంటి స్ట్రైక్లో ఏం పాల్గొనట్లేదు. కాకపోతే ఈ స్ట్రైక్ మాత్రం మేము పూర్తిగా బయట నుంచి మద్దతు ఇస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక మెడికల్లోనే ఇట్లా జరుగుతాయి, ఎందుకంటే చాలా ఇది ఒక ముఖ్యమైన విషయం సార్, మంచి పాయింట్ ఇది. ఇప్పటి వరకు జీవో వచ్చి నెల రోజుల లోపల పూర్తి చేయాలి బదిలీలు అని అంటే అన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పటి వరకు కంప్లీట్ చేసేశారు. మా హెల్త్ డిపార్ట్మెంట్లో స్పెషల్ పర్మిషన్ పేరు మీద 6వ తారీఖు వరకు అని చెప్పని పెట్టారు. మాకు ఈ రోజు వరకు కూడా ఆప్షన్స్ పేరు మీదనే ఇంకా ఉంది. గ్రీవెన్సెస్ ఎక్కడ కూడా అడ్రస్ చేయలేదు. మా ఎంప్లాయీస్ రేజ్ చేసిన పాయింట్స్ కావచ్చు, వాళ్ళకున్న కష్ట నష్టాలని చెప్పుకుంటే స్పందించే ఉన్నతాధికారులు లేరు. ఎవరిని అడిగినా కానీ నాకు తెలియదు, కమిషనర్ మేడంని అడగండి, ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి అని అంటారు. కాకపోతే వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఎట్లాంటి క్లారిటీ ఉద్యోగ వర్గాలకు రావట్లేదు. అంటే వెన్నుముక లాంటిది వైద్యం అనేది ప్రజలకు చాలా అత్యవసరం. వైద్యం అనేది ఉండాల్సింది. ఈ వైద్య వ్యవస్థలో ఇట్లా జరుగుతాయి ఎట్లా అనేది మా బాధ కూడా అదే సార్. మాకేందనంటే మేము ఉన్నది సర్వీస్ చేయడానికి. సర్వీస్ ఓరియంటెడ్ శాఖని ఇంత ఇబ్బందుల పాలు చేయడం అనేది, సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, రెడీగా లేరు అనేది ఇక్కడ ఈ ఉద్దేశపూర్వకంగా కనబడుతుంది. ఇది ఇప్పుడు ఏదో అంటే మామూలు వచ్చే లాంటి ఉద్యోగాలు కూడా కావు మాయి. ఎట్లాంటి వేరే అట్లాంటి డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఎన్నో రోజు మనం ప్రతిరోజు ఎన్నో న్యూస్ కూడా చూస్తూ ఉన్నాం, ఏసీబీకి పట్టుబడేటి. అట్లాంటి శాఖల్లో ఎట్లాంటి గొడవ లేకుండా పూర్తి చేసి నడుస్తుంది. మాకు మాత్రం సర్వీస్ చేసే ఉద్యోగాల్ని పట్టుకొని ఇంత ఇబ్బందుల పాలు చేయడం, రూల్స్ అంటే మాకు తెలియని రూల్స్, జీవోలో లేని రూల్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మా బాధ. వద్దు అని అంటున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. అదే. థ్యాంక్ యూ సార్. అసలు మీరు సమ్మె చేపట్టడానికి అసలు కారణాలు ఏంటి సార్? ఏదైతే ప్రభుత్వము జీవో 38 ప్రకారము బదిలీలు నిర్వహించాలని చెప్పి జీవో ఇచ్చిందో ఆ జీవోను పూర్తిగా అమలు చేయాలని చెప్తున్నాం. అంటే వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రాష్ట్రంలో 35 డిపార్ట్మెంట్స్ ఉంటే అన్నీ కూడా ఆల్మోస్ట్ మే 31 వరకు స్టిపులేటెడ్ టైంలో పూర్తి చేయడం జరిగింది. కేవలం మా డిపార్ట్మెంట్ మాత్రమే ఇంకా 6 days ఎక్స్టెన్షన్ తీసుకొని ఈ 1.5 month వాళ్ళు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకుండా ఈ 6 daysలో హడావిడిగా చేస్తున్నారు. ఒకటి హడావిడిగా చేయడంలో ఏమవుతుంది, వాళ్ళు పారదర్శకత అనేది అంటే లిస్ట్ ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, లేకపోతే రిక్వెస్ట్ ఆన్సర్స్ ఎంతమంది, అంత అవసరమేమో సార్ హడావుడిగా చేయాల్సి. అదే అంటే ఇప్పుడు జీవో బ్యాన్ అయింది కదా, మళ్ళీ
జియో లిఫ్ట్ బ్యాన్ అయింది కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకొని 6 days ఎక్స్ట్రా పర్మిషన్ తీసుకొని చేయడం జరుగుతుంది. అసలు 38 జీవో ఏం చెప్తుంది, వీళ్ళు ఏం అనుసరించట్లేరు అసలు? అంటే 38 జీవో ప్రకారము 4 years కంప్లీట్ అయిన వాళ్ళు ట్రాన్స్ఫరబుల్ అని చెప్పారు. తర్వాత అందులో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా అవకాశం ఇచ్చారు. అంటే 3 years కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంకా 4 years కంప్లీట్ అయిన వాళ్ళు కాకుండా ఇంకా వేకెన్సీలు ఉంటే 3 years కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలని ఉన్నది. తర్వాత స్పౌజ్ కు ప్రయారిటీ ఇవ్వాలని ఉన్నది. మెడికల్ అండ్ హెల్త్ అంటే ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు, ఇంకా రిమైనింగ్ హెల్త్ ఇష్యూస్, మేజర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వాలని ఉన్నది. తర్వాత ఎగ్జామ్షన్ అంటే ఒక గుర్తింపు సంఘం ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో వాళ్లకు ఆఫీస్ బేరర్స్ అందరికి ఇవ్వాలని ఉన్నది. వీటన్నిటిని కూడా ఏది కూడా వాళ్ళు ప్రాపర్ గా అమలు చేయట్లేదు, వాళ్ళు చూపించట్లేదు. బేసిక్ గా చూపించట్లేదు. అంటే నేను అనేది ఏంటంటే వైద్యం అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు మీరు సమ్మెకు దిగినారు, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇలాంటి వైద్యంలోనే ఇట్లా జరుగుతుంటే అధికారులకు మీరు ఎప్పుడు దృష్టికి తీసుకెళ్ళారు? మేము గత 1 month నుంచి వచ్చినప్పటి నుంచి కూడా మేము చాలాసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈవెన్ మా ఎయిడ్స్ అందరూ కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ, లేకపోతే కమిషనర్ వైద్య విధాన పరిషత్ కానీ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కు, ఈవెన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి అందరూ కూడా మరి రిప్లై ఇవ్వలేదు. అంటే వాళ్ళు చేస్తాము అంటారు. ఈ లాస్ట్ మినిట్ లో వాళ్ళు అసలు మేము పోయి కలుద్దామంటే కూడా నిన్న ఆల్మోస్ట్ 2 hours మేము సెక్రటరీ గారిని కలుద్దామంటే కూడా షీఈ్ నాట్ అవైలబుల్. అంటే 6 గంటల వరకు 7 గంటల వరకు టైం ఇస్తలేదు. అట్లాంటప్పుడు ఇక మాకు గత్యంతరం ఉండదు కదా. లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు చేస్తారు ఈ సమ్మె? మా డిమాండ్స్ నెరవేరేంత వరకు. మరి అంటే నేను అనేది ఏంటంటే ఏ శాఖను పట్టించుకోకపోయినా వైద్య శాఖ అంటే చాలా ఇంపార్టెంట్. అది సార్, మేము కూడా మా దగ్గర ఇప్పుడు కరోనా వస్తే డాక్టర్సే కావాలి, ఎబోలా వస్తే డాక్టర్సే ముందుండాలి, ప్రాణాలను అడ్డు పెట్టి చేయాలి. ఇప్పుడు మా డిపార్ట్మెంట్స్ ను అంత నిర్లక్ష్యం చేయడం అనేది మేము చాలా అవమానంగా భావిస్తున్నాం. అంటే మంత్రి గారిని కూడా అందరినీ కలిసిన మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, హెల్త్ సెక్రటరీ గారు. లాస్ట్ టైం ఎట్లా చేశారో ఈసారి కూడా అట్లనే చేయండి, జీవో తూచా తప్పకుండా చేయండి అని మంత్రి గారు. 40% మించిపోతుంది అని కూడా అంటున్నారు. అంటే 40% అంటే వాళ్ళు ఇచ్చిన రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ లలో 40% వరకు క్యాపింగ్ ఇచ్చారు కదా. ఆ లిస్ట్ అయితే పెట్టాలి కదా. పెడితే మాకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది కదా, ఎంతమంది వచ్చారో ఎంతమంది. ఇప్పుడు ప్రాథమిక సభ్యులకి ఎక్కడ అప్లై చేయాలి, ఇప్పుడు అరైజింగ్ వేకెన్సీస్ అంటాం సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను భువనగిరి పోతా, భువనగిరిలో ఇప్పుడు ఇది ఖాళీ అయింది చూపించాలి కదా. లేకుంటే భువనగిరి వాళ్ళు ఇక్కడ వచ్చారు అనుకో, వాళ్ళ వేకెన్సీ చూపించాలి కదా, నాకు దగ్గర ఉంటుంది. లేకుంటే నేను వరంగల్ పోదాం అనుకుంటా, అది చూపించాలి కదా, చూపించట్లేదు. అట్లాంటివన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. థ్యాంక్ యూ.